నమస్తే అండి. మన భారతదేశంలో భయంకరమైనటువంటి చక్కెర కొరత. షుగర్ లేదండి ప్రస్తుతం భారతదేశంలో. ఎందుకంటే ఉత్పత్తి అయినటువంటి చెరుకు ఇథనాల్ తయారీకి వెళ్ళిపోతుందట. అంటే మనకి ఈ మధ్యన గ్రీన్ ఎనర్జీ పేరిట పెట్రోల్ ఉత్పత్తులని వాడకం తగ్గించి ప్రత్యామ్నాయంగా కొంత వెసులుబాటు చేయాలని ఇథనాల్ కలపమని మన గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ ఇథనాల్ ఉత్పత్తి చేయడం కోసం పండిన పంటలో సింహభాగం ఇథనాల్కి వెళ్ళిపోతుంది. మనకి పెట్రోల్ ముఖ్యమండి, చక్కెర ముఖ్యమా? చక్కెర నడిస్తేనే కదండి ఇక్కడ. ముందు మన బండి నడిస్తే అప్పుడు పెట్రోల్ బండి నడుపుకుంటాం. మన బండి ఆగిపోతే పెట్రోల్ ఉన్న ఉపయోగం ఉండదండి. అండి గవర్నమెంట్ ఎందుకు ఇలా గుడ్డి పాలసీలు చేస్తుందో నాకు అర్థం కాదండి. అదేమంటే పర్యావరణం పరిరక్షణ అంటారు. సరైన రీతిలో పర్యావరణానికి చర్యలు తీసుకుంటే ఇథనాల్ వరకు వెళ్ళక్కర్లేదండి మనం. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మీరు మున్సిపాలిటీలు ఉంటే మున్సిపాలిటీలు, పంచాయతీ అయితే పంచాయతీ చూడండి. రోడ్డు మీద పోగేసిన చెత్త చాలా భాగం కాల్చేస్తారు. ఎక్కడెక్కడ ఇళ్ళ దగ్గర కాల్చేవారు ఇళ్ళ దగ్గర కాలుస్తారు గత్యంతరం లేక. సిబ్బంది ఏమో పట్టుకెళ్ళలేక ఏవో రకరకాల కారణం వల్ల ఎక్కడొక్కడ ప్లేస్ చూసుకొని కాల్చిపడేస్తున్నారు చెత్త. చాలా మంచి ఏరియాల్లోనూ కూడా ఇలాగే జరుగుతున్నాయి. ప్రముఖులుండే ఏరియాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇంకా పేద సాదా సీదాన జనం ఉన్న చోట ఇంక చెప్పనక్కర్లేదు. పొల్యూషన్ ఎవరిని అడగడానికి లేదు, ఏమీ అనడానికి లేదు. అధికారులకి సరైనటువంటి పవర్స్ లేవండి. గవర్నమెంట్ పాలసీ ఉండాలి, దానికి తగ్గ అధికారులకి అధికారం ఉండాలి. పని చేయించే అధికారిని మనం క్షోభ పెట్టకూడదు. స్టేషన్లో ఏదో మాట్లాడతారు అధికారులు, కేసులు పెట్టేస్తారాగా. వేళ అధికారులు అందరూ కూడా మన జీతం మనకు వస్తుంది, మన సెలవులు మనకు వస్తాయి, మన ఇంక్రిమెంట్లు మనకు వస్తున్నాయి, మన పెన్షన్ మనకు వస్తుంది, మనకి ఎందుకు అది అవ్వకూడదు అనుకుంటున్నారు. చేయాలనుకున్న అధికారి కూడా అలాగే అయిపోతున్నాడు. ఉన్నాయి మనం కొన్ని సవరించుకోక తప్పదు. పొల్యూషన్ పెరిగిపోతుంది అంటున్నారు. పంచాయతీలు ఎక్కడ చూసినా మంటలు పెడతారు, మున్సిపాలిటీలు ఎక్కడ చూసినా మంటలు పెడతారు, లేదో అక్కడక్కడ పట్టుకెళ్తూ ఉంటారు. ఇది కూడా ఉంటుంది. అప్పుడప్పుడు పట్టుకెళ్తారు, పట్టుకెళ్ళలేని పరిస్థితుల్లో ఏవో కారణాల వల్ల ఎక్కడెక్కడ మంట పెడతారు. దానికి ఎవరు జవాబుదారి? ఎవరు అడగగలరు? ఎవరైనా అడిగితే రోడ్డు మీద తిరగలరా? తిరిగే పరిస్థితులు ఉంటాయా? గవర్నమెంట్కే దిక్కు లేదు. ముందు మన చెత్తని కాల్చకుండా చెత్తని సరైనటువంటి స్థాయిలో రీసైక్లింగ్ చేసుకుంటే ఈ ఇథనాల్ వరకు మనం వెళ్ళక్కర్లేదండి. మాట్లాడితే పెట్రోల్ మీద పొల్యూషన్ సర్టిఫికెట్స్, పెట్రోల్ వాహనాలు నడిపించేది మీరే, పెట్రోల్ వాహనాలు అమ్మించేది మీరే, పెట్రోల్ వాహనాలు తయారీగా అనుమతించేది మీరే. మళ్ళీ పెట్రోల్ తక్కువగా వాడాలి. అంటే ఒకప్పుడు పెట్రోల్ వాహనాలు ఉండేయా? అప్పుడు బతకలేదా మనం? ఇప్పుడు బతకలేమా? ఎమర్జెన్సీకి ఇవ్వండి, కొన్నాళ్ళు ఎమర్జెన్సీకి ఇవ్వండి, తప్పే ఉంది. పోరంబోగుతనంగా తిరిగి కంటే
ఎమర్జెన్సీ అంటే ఏమిటి? ఈ పోలీస్ అని, ఈ మెడికల్ అండ్ హెల్త్ అని, మిల్క్, ఇలాగ ఫుడ్ ఫుడ్ ఇలా కొన్ని వాహనాలకి ఎమర్జెన్సీగా కొన్నాళ్ళు అనుమతులే ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందిని ఆప్ చేసేయండి. ఇవాళ అవసరానికి మించి, అవసరం ఉన్నవాడు తక్కువ తిరుగుతున్నాడు, అవసరం లేని వాళ్ళు బజార్లో ఎక్కువ తిరుగుతున్నారు. ఏమండి? స్టూడెంట్స్ ప్రతి ఒక్కడికి ఒక బైక్, ఆడపిల్ల మగపిల్లలు ఇద్దరు కూడా. ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, నడిచి వెళ్ళేవాళ్ళం, కిలోమీటర్ల కొద్దీ. అవునా? పొద్దున్న నడిచి వెళ్ళేవాళ్ళం, మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాళ్ళం, మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ నడిచి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చేవాళ్ళం. ఈ కాకుండా రకరకాల పనులు, రకరకాల వ్యవహారాలు, ట్యూషన్లు వగేరాలు. ఇప్పుడు ఉచ్చపోసుకోవాలంటే బండి. స్టూడెంట్స్కి బండి ఉన్న స్టూడెంట్స్కి మీరు ఈ ఏదో పథకాలు ఉన్నాయి కదండి, ఏదో విద్యా పథకాలు, ఏవో పథకాలు ఉన్నాయి, అవి ఆపేయండి. బండి ఉన్న స్టూడెంట్కి ఆపేయండి. బండి ఉన్న స్టూడెంట్ ర్యాండమ్గా పట్టుకుంటే, చాలామంది బినామీలుగా బండి మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీకు ఒక కాలేజీకి ఎన్ని బళ్ళు వచ్చినాయి అన్నది ర్యాండమ్గా ఒకసారి చెక్ చేసుకోండి. బండి ఉన్న స్టూడెంట్కి మీకు ఆపేయండి. ఇప్పుడు బళ్ళు తగ్గించుకోవాలండి. మనం ఆటోల మీద వస్తారు, లేదా బస్సుల మీద వస్తారు, నడవలేకపోతే సైకిల్ మీద వస్తారు. టైం ఏముంది వాళ్ళకి, ఒక పావు గంట అరగంట ఎక్కువ టైము ఇచ్చుకుని అప్పుడు క్లాసులు మొదలు పెట్టుకుంటాయి. ప్రతి ఒక్కరికి బండే. అయ్యో, ఇళ్లలో వర్క్ చేసుకునే మేడంలు కూడా బండ్లు మెయింటైన్ చేస్తున్నారు. ఉన్నాయి. పొల్యూషన్ రాకపోతే ఏమొస్తుంది? వాళ్ళని కంట్రోల్ చేయలేరు మీరు. మీకు ఓటు బ్యాంక్ దెబ్బ. ఇథనాల్ మీద పడిపోయారు. పెట్రోల్లో ఇథనాల్ కలపాలి, ఇథనాల్కి చక్కెర లేదు. ఏమండి? ఇప్పుడు ఇథనాల్ తయారు చేయాలంటే ఎక్కడ అవుతుందండి? చక్కెర ఎక్కడ వస్తుంది? మనం ప్రతి ఆహార ఉత్పత్తుల్లోనూ అనుబంధ ఉత్పత్తులు ఏమిటి ఉంటూ ఉంటాయి. ప్రధానమైనటువంటి ఆహారాన్ని మనం పాడు చేసుకోకూడదండి. ప్రతి ఆహార ఉత్పత్తిలోనూ అనుబంధంగా ఏదో ఉంటుంది, తీయచ్చు. దానివల్ల ఏవో లాభాలు ఉంటాయి. ఇప్పుడు నీటిని మనం పెట్రోల్ కింద వాడేస్తాం, నీటిని హైడ్రోజన్ చేసేస్తాం, లేదా ఏదో బళ్ళు నడిపేస్తాం అంటున్నారు. అప్పుడు తాగడానికి నీరు ఉండదేమో అని భయం వేస్తుంది ఒకసారి. నీటితో బళ్ళు వెళ్ళిపోతున్నాయి, బాగానే ఉంది, హ్యాపీగానే ఉంటుంది మనకు ఊహించుకోవడానికి. ఆ ఉన్న నీరంతా వీళ్ళ బళ్ళకే వాడేస్తే తాగడానికి నీరు లేకపోతే అప్పుడు ఏం చేయాలండి? ఏదో పూర్వం సామెత ఉండేదండి, ఏంటంటే అది చిన్నతనంలో కాకరకాయని, పెద్ద ఎదిగిన తర్వాత కేకరకాయ అన్నాడంట. చదువు రాని ముందేమో చదువు రానప్పుడు కాకరకాయ అనేవాడంట ఎవరో ఒక అబ్బాయి. చదువు వచ్చిన తర్వాత కేకరకాయ అంటున్నాడంట. అలాగా మనకి రకరకాల సామెతలు. చదివేస్తే ఉన్నమతి పోయిందని, బాగా చదువుకుంటే ఉన్నమతి పోతుందంటండి. అలా మన గవర్నమెంట్ వారికి పరిశోధనలు ఎక్కువైపోయి రకరకాల సమస్యలు తెచ్చేసుకుంటుందండి. నిలకడగా ఆలోచించట్లేదు ఎవరు. గవర్నమెంట్ ఆలోచించట్లేదు, ప్రజలు ఆలోచించట్లేదు. కొన్నాళ్ళు ఆపేయండి. ఎమర్జెన్సీగా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళకి ఇవ్వండి. ఏ కొంపలే మునిగిపోండి, తుఫాన్లు ఏమొచ్చాయి, భూకంపాలు ఏమొచ్చాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రజలకి. మీకు వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారో, ఏ వ్యాపారం చేస్తున్నారో తెలుసుకోండి. ఫలానా వృత్తుల్ని ఫలానా కేటగిరీలో పెట్టండి. ఎమర్జెన్సీ, సెమీ ఎమర్జెన్సీ అంటే ఏవో చెప్తారు కదా, అలాగే ఏవో కేటగిరీలు పెట్టుకోండి. వాళ్ళు మాత్రం వాహనాలు వాడాలి అని చెప్పండి. ఎంతసేపు గవర్నమెంట్ తలుచుకుంటే నిమిషాల్లో కంట్రోల్ చేయొచ్చండి. నిమిషాల్లో చేయొచ్చు గవర్నమెంట్ తలుచుకుంటే. ఇథనాల్ వరకు వెళ్ళిపోవటం, చక్కెర నిల్వలు లేకుండా చెరుకు పంట అంతా ఇథనాల్ పరిశ్రమకు అప్పచెప్పేయటం, ఇవన్నీ అక్కర్లేదండి. ఇక్కడ చక్కెర సంక్షోభం మొదలైంది. చిత్రం ఏంటంటే పాకిస్తాన్లో చక్కెర నిల్వలు పెరిగిపోతాయట. వాళ్ళొకరు మనకి పడిచావుతాం. ఇప్పుడు వాళ్ళ చక్కెర నిల్వలు పెరిగిపోతున్నాయి. వాళ్ళకి ఎన్నో లక్షల టన్నులు, వేల టన్నుల్లో కానీ అక్కడ చక్కెర నిల్వలు ఉన్నాయటండి. అంటే ఇంచుమించు మనకి సరిపడా చక్కెర నిల్వలు వాళ్ళ దగ్గర ఉన్నాయి.
మనం పట్టింపులకు పోకుండా కొనుక్కుంటే కొంత అధిగమించవచ్చు మన పరిస్థితుల్ని. చూడండి, ఒక నెల రోజులు కూడా కాలేదండి, ఇథనాల్ ఎప్పుడైతే మొదలైందో చక్కెర టాప్లోకి వెళ్ళిపోయింది, అంతే ఉన్న పడంగా పెరిగిపోయినాయి రేట్లు. ఏమండి, మనిషి నడిస్తేనే కదండి బండి నడపడానికి. టీ, కాఫీ, ఇంకా ఇతరత్ర అనుబంధ ఉత్పత్తులు ఎన్నింటికో చక్కెర కావాలి. అసలు రక్తంలో షుగర్ లేకపోతేనే బండి నడవదు. అటువంటిది మీరేమో మానవుడికి ఇవ్వాల్సిన రక్తాన్ని ఆఫ్ చేసేసి బళ్ళకి ఇస్తానంటున్నారు. పాలసీస్, గొప్ప గొప్ప పాలసీలు అన్నానండి. ఈ ఏం పాలసీలో ఏంటో నాకేం అర్థం కాదు. పాలసీలు అండి, మన మానవ జీవితం తర్వాత ఏ పాలసీ అయినా సరే మనం జీవితం ఆఫ్ చేసేసుకొని మనం అష్టకష్టాలు పడిపోయి బళ్ళు అడుక్కున్నామా, సూటు బూట్ వేసుకున్న ఉపయోగం ఉండదండి. శవానికి ఏదో అలంకరణ చేసినట్టు ఉంటుంది అప్పుడు ఉండే. అందువలన మనం పట్టింపులకు పోకుండా పాకిస్తాన్ దగ్గర చక్కెర కొనుక్కొచ్చండి. వాళ్ళకు ఉపకారం చేసేసాం, వాళ్ళు బాగుపడిపోతారేమో అని ఆలోచించకూడదండి. మన డబ్బు వృధా కాకుండా మనం కాపాడుకోవాలి. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే, గొడవల్లో ఉన్న చక్కెర బయటికి వెళ్ళకపోతే నెక్స్ట్ వచ్చే పంటకి వారికి స్పేస్ లేదటండి. అంటే నెక్స్ట్ పంట వచ్చే పంటకి వీళ్ళు గొడవల్స్ ఖాళీ చేయాలి, లేకపోతే స్పేస్ లేదు, గొడవలు కట్టడానికి డబ్బులు లేవు. అందువలన చక్కగా బేరాలు ఆడుకుని పాకిస్తాన్ దగ్గర చక్కెర కొనుక్కున్నాం అనుకోండి, యుద్ధాలే పట్టింపులే అవి మామూలే అండి. ఆల్రెడీ అలాగే ఏ దిగుమతులు జరుగుతున్నాయి కదా, ఎంతో కొంత ఉంది కదండి వాళ్ళకి మనకి ఏమో మొత్తం మీద కొన్ని సంబంధాలు ఉన్నాయి, మొత్తానికి తుడిచిపెట్టుకోలేదు కదా. అందువల్ల మనం చక్కెర కొనుక్కున్నాం అనుకోండి, ప్రజల యొక్క డబ్బుకు విలువ కట్టిన వాళ్ళు అవుతారు. ఏమండి, ఓ పక్కనేమో అభివృద్ధి చెందిపోతున్నాం, అంతలా ఎదిగిపోయి ఉంటున్నారు. ఈ అంకెలు చూస్తే ఓ రకంగా ఉంటున్నాయి, ఇక్కడ పేదవాడి పరిస్థితి చూస్తుంటే ఓ రకంగా ఉంటున్నాయి. ఉండే ఇంకా బెల్లం అమ్మకాలు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. బెల్లం వ్యాపారులు దోపిడి అంతే కదండి. ఈ మధ్యన అందరూ బెల్లం మీద పడిపోయారు కదా, వాళ్ళు ఎక్కడికో తీసుకుపోతున్నారు ఈ బెల్లాన్ని. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మాదే చెరుకు బెల్లం, ఏదో బెల్లపొచ్చి పెడతాడు అక్కడ, మాదే చెరుకు బెల్లం అంటాడు. ఏదో కంపెనీ ఉంటుంది, మాదే చెరుకు బెల్లం అంటాడు. తీరా నోట్లో వేసుకున్న దాకా ఉండి కొన్నాళ్ళు నోట్లో వేసుకుని అనుకుంటే 2-3 రోజులు ఎప్పటికీ గొంతు అంతా పొక్కుపోతుంది. వెనకడికి ముంబై నుంచి కొన్ని కంటైనర్స్లో ఈ జాగరి బెల్లం పొడి వచ్చిందండి. బెల్లం పొడి, బెల్లం ఉండలు, అదే పెద్ద కంపెనీ ఆర్గానిక్ అని లేబుల్స్ ఉన్నాయి. అయిపోయి ఎంత కాదా ఆర్గానిక్ లేబుల్స్ అవి ఉన్నాయని చెప్పేసి కొనుక్కున్నాం. నోట్లో వేసుకున్నప్పుడు నోరు 2 రోజుకి పొక్కుపోయిందండి, నాకు నా మనవరాలకి. మళ్ళీ వైద్యం ప్రక్రియలు ఏమంటారు దాన్ని, ఏమంటారంటే పచ్చం చేయటం, జాగ్రత్తగా ఉండటం. ఎన్ని అవసరం పడ్డాం బెల్లం తిని. అందరూ చెరుకు బెల్లాలు అమ్మేవారండి. అది చెరుకు బెల్లం కాదండి, మాదే చెరుకు బెల్లం అండి. ఇది ఇలాగే ఉండాలి చెరుకు బెల్లం. ఎవరికైనా సొల్లు బెల్లం వ్యాపారం చేసి మా అంతే కదండి. కేజీ 70-80 అమ్మేస్తున్నారు, ఎందుకు పనికిమాలిన బెల్లాన్ని. ఏమండి, నియంత్రణ ఏమీ లేదు. ఇదివరకు ఒకప్పుడు నియంత్రణ ఉండేది. ఏముందండి, అంత మాయ. వ్యాపారం చేయాలంటే అంతే. ఏమండి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, వెనకాల వేసుకోవాలి. ఏమండి, ఆఫీసర్ గారు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, వెనకాల వేసుకోవాలి. ఆయనకి పెళ్ళం బిడ్డలు ఉంటారు కదండి. ఏమండి, అందువల్ల మనం పట్టింపులకు పోకుండా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి చక్కెర నిల్వల్ని తక్షణమే కొనుక్కుని మన యొక్క చక్కెర యొక్క ధరలని కంట్రోల్లోకి తీసుకొస్తే మనకి ప్రజలకి ఉపశమనంగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా ఉంటుంది. ఏమండి, ఉంటారు.